హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే సూపర్ హిట్ కాంబినేషన్ రెసిపీ చూపించబోతున్నాను. బీరకాయ చికెన్ అనమాట. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్గా రెసిపీ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోయే అంత రుచిగా అయితే ఉంటుంది కర్రీ. టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. తవాన్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 4-5 వరకు అయితే మిరియాలు వేసుకోండి. ఫ్లేవర్ అద్దరిపోతుంది. అలానే 3 లేదా 2 వరకు అయితే లవంగాయలు అయితే వేసుకోవాలి. చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ మరీ ఎక్కువ అవసరం లేదండి ఈ కర్రీకి. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ వేసాను. చికెన్ వేసిన వెంటనే ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. చికెన్ పీసెస్ అనేవి టేస్టీగా ఉంటాయి. మూత పెట్టేసి చికెన్ అయితే ఉడికించండి. మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాల్లో చికెన్ అయితే ఉడుకుతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ఇక్కడ కరివేపాకు అయితే యాడ్ చేద్దాము. ఇక్కడ చూసారు కదా, చికెన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఇక్కడ మనం కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలి. కారం ఇక్కడ 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు కరెక్ట్గా సరిపోతుందండి. కారము ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు, తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించుకున్న పర్వాలేదండి. కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్. కర్రీకి చక్కగా పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కకి పట్టేలాగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్కి 1/2 కిలో బీరకాయ ముక్కలు అయితే తీసుకున్నాను. బీరకాయ ముక్కలు వీలైనంత వరకు సన్నగా కట్ చేసి తీసుకుంటే చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో బీరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడకనిచ్చారంటే యమ్మీగా టేస్టీగా బీరకాయ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. పైకి చక్కగా ఆయిల్ అంతా తేలిపోతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తే మనకి కర్రీ అనేది చక్కగా ఉడికిందని అర్థం. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా సాల్ట్ ఏమి వాడట్లేదండి. చికెన్ ఉడికించేటప్పుడు కొంచెం ఎక్కువ వేసిన అదే సరిపోతుంది. నేను ఎప్పుడు కూడా కారంలో కొంచెం ఉప్పు కలిపి పెడతాను, అందుకని ఎక్కువ వేయట్లేదు. ఉప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి. ఇందులోకి ఇంకా కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిర్యానీ స్పైసెస్ వేసాం కాబట్టి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దగ్గరగా బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మరి చపాతీల్లోకి, పూరీల్లోకి, దోశల్లోకి, రైస్లోకి, బిర్యానీలోకి ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ చేయడం మర్చిపోవద్దు.